నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరో కీలక ఘట్టానికి భోగాపురం వేదికైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు సుమారు 18,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని అందరికీ నమస్కారం చెబుతూ సింహాచలం అప్పన్న స్వామి పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు తెలిపారు. ఏపీ అభివృద్ధిలో ఇవాళ కీలకమైన రోజు, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ కు ఇది శుభదినమని పేర్కొంటూ ఉత్తరాంధ్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. साथियों, आज का दिन आंध्र प्रदेश के विकास के लिए, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है। मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है। मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं। मैं श्री कुर्मनाथ स्वामी और मां पौंडितल्ली अम्मवारू को नमन करता हूं। साथियों, आज यहां करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं। భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర దశ దిశను మార్చే గేమ్ చేంజర్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో మౌలిక వస్తువులు, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. 2028 నాటికి అమరావతి తొలి దశ నిర్మాణాలను పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించిన సీఎం దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ అందిస్తున్న నాయకత్వాన్ని కొనియాడారు. కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని
ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీతో నాయకత్వాన్ని కొనియాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం కొత్త అధ్యాయానికి నాంది పలికిందని పేర్కొన్న పవన్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ వంటి కీలక హామీలను అమలు చేసిన ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన పవన్, దేశం కోసం అంకిత భావంతో పనిచేస్తున్న నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. Honorable Modi ji, your vision of Vikasit Bharat and Atmanirbhar Bharat is transforming the nation across every sector, from highways to railways, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేస్తుంది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థిక అభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నారు. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తూ ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్ అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు అభివృద్ధి ద్వారంగా మారిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం జాతికి అంకితమైన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ఒకప్పుడు ఎర్ర బస్సులు మాత్రమే తిరిగే ప్రాంతమని విమర్శించిన వారు ఇప్పుడు ఎయిర్ బస్సులు తిరిగే ప్రాంతంగా మారిన ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూడాలని అన్నారు. ఈ విమానాశ్రయంతో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్న రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047, ప్రధానమంత్రి మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఉత్తరాంధ్ర సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం. అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈరోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈ రోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి విమానాశ్రయం
ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ గాని ఎంతో మంది యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై భావోద్వేగ ప్రసంగం చేశారు. ఒకప్పుడు ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించిన వారికి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవమే సమాధానమని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రజలను తక్కువగా అంచనా వేసిన వారికి ఈ ప్రాజెక్టు గట్టి జవాబుగా నిలిచిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కలయికతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ లభించిందని పేర్కొన్నారు. రైతుల త్యాగం, కార్మికుల శ్రమ, ప్రభుత్వ దూరదృష్టికి ప్రతి రూపమే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమని మంత్రి లోకేష్ అన్నారు. ఈ రోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈ రోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అయితే ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కంపడుతుంది. నమో కా మతలబ్ హిమ్మత్, నమో కా మతలబ్ విశ్వాస్, నమో కా మతలబ్ సురక్షిत भारत, नमो का मतलब दुश्मन को डर, विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो, हर सवाल का एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాథగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ, మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈరోజు ఈ కలయిక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం బీజేపీ జాతీయ సెక్రటరీ రీతూ రాజ్ సింహా దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. చూసి చెప్పండి మనకాల
చూసి చెప్పండి వెనకాల. కీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారిని ఈ రోజు ఉదయం ఆస్ట్రేలియా సహాయ మంత్రి సిటిజన్షిప్, కస్టమ్స్, మల్టీ కల్చరల్ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జూలియన్ హిల్ తమ అధికారిక బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ విచ్చేసిన ఆస్ట్రేలియా బృందానికి ఇంద్రకీలాద్రి రాజగోపురం వద్ద ఆలయ అధికారులు, అర్చక స్వాములు మంగళ వాయిద్యాలు మరియు వేద మంత్రోచ్చారణల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆస్ట్రేలియా సహాయ మంత్రి జులిన్ హిల్ మరియు వారి అధికార ప్రతినిధుల బృందాన్ని ప్రధాన ఆలయానికి తోడ్కొని వెళ్లారు. గర్భగుడిలోని మూల విరాట్ శ్రీ కనకదుర్గమ్మ వారి దివ్య మంగళ రూపాన్ని వారు కళ్లారా తిలకించి తన్మయం చెందారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు వారికి ఆలయ ప్రాశస్త్యాన్ని, అమ్మవారి దివ్య చరిత్రను వివరించారు. దర్శనానంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందజేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 10.27 లక్షల క్యూసెక్ల వరద జలాలను దిగువకు వదులుతున్నారు. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడంతో దిగువననున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పి గన్నవరం నియోజకవర్గంలోని చాకలిపాలెం వద్ద కనకాయలంక కాజ్వే పైకి వరద నీరు చేరింది. దీంతో పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కనకాయలంకలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంపు గురయ్యే ప్రాంతాలను ముందుగా గుర్తించి సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. వరద పరిస్థితులపై జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు మండల స్థాయి అధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
పోస్ట్ వరకు మనకి క్యాప్చర్ చేసినట్టు ఉంటుందండి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా ఆల్ ఇండియా యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ శాఖ నాయకులు నిరసన శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. దీంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనకు వివిధ ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు మరింత బలపడుతోంది. అధ్యాపకులను యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను అమలు చేయాలి. యూజీసీ పే స్కేల్స్ ను అమలు చేయాలి. యూజీసీ పే స్కేల్స్ ను వర్ధిల్లాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత పర్మనెంట్ చేయాలి. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేయాలి. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను వర్ధిల్లాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత పర్మనెంట్ చేయాలి. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేయాలి. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను గుంటూరు జిల్లా పొన్నూరులో ఇటీవల వరుసగా జరిగిన వ్యవసాయ మోటార్ల దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించి స్వాధీనం చేసుకున్న మోటార్లను రైతులకు పంపిణీ చేశారు. సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. రైతుల సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను గుర్తించి అరెస్టు చేసిన పోలీస్ శాఖను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం రాజకీయ పరిణామాలపై స్పందించిన ఆయన పరామర్శ యాత్రల పేరుతో వైఎస్ఆర్సీపీ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఆలోచించాల్సిన అంశం ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం పోలీసుల పట్ల నాయకులు ఎవరైనా మహిళా ఎస్ఐ ఏ విధంగా ప్రవర్తించడం, అదేవిధంగా ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళ సంస్కృతి ఏంటంటే దాడులు దౌర్జన్యాలనే భావం నుంచి అధికారం పైన కూడా బయటికి రావాలి. ఎందుకంటే ప్రజలు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి ఇంకా ఎక్కువగా కనపడతా ఉంది. రాజకీయం ఎక్కడికి వెళ్ళినా కూడా నిజంగానే నేను కోరేది ఏంటంటే నిజంగానే వాళ్ళ నాయకుల మీద ప్రేమ పరామర్శించాలని ఎవరైనా ఎప్పుడు వెళ్తారంటే 5 గంటలు దాటిన తర్వాత వెళ్తారు కాబట్టి ముందే వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, ఎప్పుడైనా దేవుని నిబంధనల ప్రకారం సమయానికి వెళ్తారు పరామర్శిస్తారు. పరామర్శ పేరుతో అరాచకం సృష్టించడం మనకు. కాబట్టి నేను ప్రజలు కూడా ఏంటంటే ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా ఎందుకంటే ఇవాళ వాళ్ళేంటి వాళ్ళ నాయకుల్ని అలా చేసే చేసుకుని పరామర్శ పేరుతో కూడా దాడులు చేస్తూ ఉన్న నేపథ్యాన్ని గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా రప్ప అని ప్రజలు శాంతిని కోరుకుంటారు, ఆస్తుల తమ యొక్క ప్రాణాలకి ఆస్తులకి రక్షణ వేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు అరాచకాన్ని ఖచ్చితంగా అందరికీ నమస్కారం. గత 2 నెలల్లో పొన్నూరు మండలం, అదేవిధంగా చుట్టుపక్కల నాది మండలం, చిందూరు మండలంలో వరుసగా కొన్ని మోటార్లు దొంగతనాలు జరిగాయి. ఎమ్మెల్యే పొన్నూరు గారు దీని మీద ప్రతిగా దృష్టి పెట్టి డిటెక్ట్ చేయాలని మాకు విషయం చెప్పడం జరిగింది. దాంతో మేము ఇన్స్పెక్టర్ మండల ఆధ్వర్యంలో ఎస్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఈ దొంగతనాల్ని డిటెక్ట్ చేయాలని
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సిఐడి కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను పోలీసులు సంఖ్యలతో తీసుకెళ్తున్నట్లుగా కనిపించే ఏఐ ఆధారిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యవహారంపై ఈ కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ టీడీపీ నేత మద్దిరాల మ్యాని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా దాని ఆధారంగా మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. నమస్కారం అండి. అంబటి రాంబాబు వ్యవహార శైలి రోజు రోజుకి విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంది. ప్రజల్లో నాయకుడిగా ఎదగాలంటే ప్రజా సమస్యల మీద మాట్లాడడం, సమస్య నిజంగా ఉందా లేదని చూసి మాట్లాడడం, ప్రజల వైపున నిలబడటం, ఇవి చేస్తే ప్రజల్లో నాయకుడిగా ఎదుగుతాడు తప్ప బాగా ఎదిగినటువంటి నాయకుల్ని, గొప్ప నాయకుల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తే, దూషిస్తే వాళ్ళని తిట్టాం కాబట్టి మనం గొప్ప నాయకులు అవుతామని చెప్పేసి భ్రమలో అంబటి రాంబాబు ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఈరోజు అంబటి రాంబాబు ఆయన సోషల్ మీడియా అయినటువంటి ఇన్స్టాగ్రామ్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఒక అనుచితమైనటువంటి, అభ్యంతరకరమైనటువంటి, క్రిమినల్ మైండ్ తోటి ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఇందాక కూడా నేను ఆ వీడియోని చూపించాను. చాలా దారుణంగా బరి తెగించి చేస్తూ ఉన్నాడు అంబటి రాంబాబు. అతని ఉద్దేశం ఏంటంటే పెమ్మసాని గారి గురించి కనుక మాట్లాడితే గొప్ప లీడర్ అయిపోతాం అనే ఉద్దేశం అతనికి అనిపిస్తూ ఉంది. పెమ్మసాని గారు మళ్ళీ ఇది బలుపు కాదా? ఎంత బలుపు అంటే భారతదేశం నేల మీద న్యాయం జరిగిద్ది. పెమ్మసాని నువ్వు చేసిన అరాచకాలకి ఖచ్చితంగా నీకు సంఖ్యలు వేసి తీసుకెళ్తామని ఏఐ వీడియో చేసి స్వయంగా అతనే చేయించి అతని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలో నేను నాయకుడిని చెప్పుకున్నటువంటి అంబటి రాంబాబు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. అంబటి రాంబాబు మాజీ మంత్రి అవుతున్నారు. గౌరవ గుంటూరు జిల్లా ఎంపీ, కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన కించపరిచే విధంగా ఏ వీడియోలతో చాలా అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్టులు చేపిస్తూ ఉన్నాడు. ఈ ఐపీ అడ్రస్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి పోస్టులు చేపిస్తున్నారో మొత్తం వెరిఫై చేయాలి. మా అనుమానం ఏంటంటే గౌరవ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు గారు, అలాగే మా లీగల్ సెల్ నాయకులందరితో కలిసి ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా పార్టీ ప్రెసిడెంట్ గారు ముఖ్యంగా ఈ ఐపీ అడ్రస్లు ఎక్కడ ఉన్నాయి, ఈ యాక్సెస్ ఎక్కడ ఉంది, వీళ్ళకి డైరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తం చూస్తే అంబటి రాంబాబు కార్యాలయమే ఉంటుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు సంబంధించిన ఏఐ వీడియో వివాదంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగా ఏఐ సాంకేతికతతో తప్పుడు వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని టీడీపీ సీనియర్ నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కోఆర్డినేటర్ సిరిపురపు శ్రీధర్ శర్మ ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రజా సమస్యలపై రాజకీయాలు చేయాల్సింది పోయి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సమర్థనీయం కాదన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత దర్యాప్తు సంస్థలు
పాక్షికంగా విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని రాష్ట్ర మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఏఐతో కించపరిచే విధంగా అవమానించే విధంగా మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా అంబటి రాంబాబు గారు తన సోషల్ మీడియా వింగ్ ద్వారా ఒక వీడియోని రూపొందించడం అనేది చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు గారు, మీరు హుందాగా రాజకీయం చేయటం నేర్చుకోండి. చాలా చీపుగా దిగజారిపోయి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం మానుకోండి. మీ స్థాయి దిగజారిపోయే విధంగా ప్రవర్తించమాకండి. కులాల మధ్య, మతాల మధ్య, వ్యక్తుల మధ్య రాజకీయం చేసుకుంటూ పబ్బం గడపమాకండి. మీకు చేత అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రం నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తున్నారు గుంటూరు జిల్లాకి. మౌలిక సదుపాయాలు కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయటంలో కానీ, లేకపోతే బ్రిడ్జిల నిర్మాణం కానీ, మరి నీటికి సంబంధించిన తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులకు కానీ ఎన్నో కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తున్నారు. మీకు చేత అయితే వాటి మీద విమర్శలు చేయండి మీకు దమ్ముంటే. ఇట్లాంటి చీపు దిగజారిపోయే ఒక పక్కన అభివృద్ధి చేస్తున్న కేంద్ర మంత్రి మీద మీరు ఈ రకంగా దిగజారిపోయి ప్రవర్తించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇంతలా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు, హుందాగా ప్రవర్తించకుండా అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సరే మీరు తీరు మార్చుకోకపోతే మీకు ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అట్లానే ఈ సంబంధించిన ఈ ఏఐ వీడియోకి సంబంధించిన దీన్ని మరి దర్యాప్తు సంస్థలు, పోలీసు శాఖ తక్షణమే స్పందించి వెంటనే దీనిపైన దర్యాప్తు చేసి విచారణ చేసి అంబటి రాంబాబుని అట్లానే సోషల్ మీడియా వింగ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ అనుబంధ ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం అమలుతో ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికు నెలకు 10,000 ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నమస్కారం. నా పేరు మంగా శ్రీనివాసరావు, ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈ నెల 20-21 విశాఖలో జరగబోతున్న రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. దాని సందర్భంగా ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేశాము. ఆ మహాసభ సందర్భంగా ముఖ్య ఉద్దేశం, మా డిమాండ్లు, సంక్షేమ బోర్డు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలో మాకిచ్చిన హామీ మేము నెరవేరుస్తామని చెప్పి మాట తప్పిన ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. సంక్షేమ బోర్డు, ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు వెంటనే చేయాలి. అట్లాగే 21-31 జీవో వల్ల మీరు నష్టపోతూ ఉన్నారు. ఆ జీవోని 21-31 రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పాడు. అది కూడా ఇంతవరకు ఊసి కూడా ఎత్తలేదు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ప్రమాద బీమా, ఆటో డ్రైవర్ ఈ రోజు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎంత నష్టం జరుగుతుందంటే దిక్కులేని పరిస్థితి ఆటో డ్రైవర్ గా అయిపోతూ ఉన్నాడు. ప్రమాద బీమా నేను వస్తే ప్రమాద బీమా తీసుకొస్తాను మీకు. ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ ఆటో కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 20-21 తేదీల్లో జరగబోతా ఉన్నాయి. 20వ తేదీ వేలాది మంది ఆటో కార్మికులతో ర్యాలీ బహిరంగ సభ, అదేవిధంగా 21వ తేదీ ప్రతినిధుల మహాసభ జరగబోతా ఉంది. ఆ మహాసభలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఆటో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో
ఆ సమస్యల పరిష్కార మార్గాల్ని అక్కడ చర్చించి అధ్యయనం చేసి వాటి సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేసి రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి పోరాటాలకి సిద్ధం కానటువంటి కార్యాచరణని ఈ మహాసభలో తీసుకుపోతా ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభుత్వ రవాణా ప్రభుత్వానికి ఆటో కార్మికులు ఎంతో మేలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేరువేరు కాదని ఇద్దరూ ప్రభుత్వ వ్యవస్థల్లో అంతర్భాగమేనని ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గుంటూరులో నిర్వహించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 12,000, 15,000 తీసుకునేవాడు గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రభుత్వాలే చట్టబద్ధంగా సంవత్సరానికి 1,42,000 అర్బన్లో ఆదాయం ఉంటే వారందరికి సంక్షేమ పథకాలు ఇస్తున్నావే. రూరల్లో 1,20,000 ఉంటే సంక్షేమ పథకాలు అందిస్తున్నావే. అంతకన్నా తక్కువ ఉన్నటువంటి లేదా అంత సమాన రూపాయి అటు ఇటు ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఎందుకు సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు? ఆ ఉద్యోగికి ఇయ్యటం సంగతి దేవుడు ఎరుగు. తన కుటుంబ సభ్యులకు కూడా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా తీసేయటం ఇదంతా దుర్మార్గం ఆలోచించు. అందుకని కూటమి ప్రభుత్వం ఏదైతే తన మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు ఇస్తారని, మెరుగైనటువంటి జీతాలు ఇస్తారని చెప్పిందో ఆ సంక్షేమ పథకాలు, మెరుగైన జీతాలు తక్షణమే రాష్ట్రం లక్షలాది మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రకటించాలని, వారికి భద్రత కల్పిస్తూ హెచ్ఆర్ పాలసీ మెప్మా సెప్ ఉద్యోగులకు ఇచ్చినట్టే ఇవ్వాలని, మినిమం టైం స్కేల్ వారికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీజేఏసీ అమరావతి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నేతల తీరుపై కాకినాడ ఎమ్మెల్యే జనసేన పార్టీ నేత పంత నానాజీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంటే ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. విశాఖ పర్యటన పేరుతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శనకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. మహిళా ఎస్ఐతో జరిగిన ఘటనపై కూడా స్పందించిన నానాజీ విధుల్లో ఉన్న పోలీసు అధికారులను చుట్టుముట్టడం తీవ్రంగా ఖండించారు. ఎజెండా లేకుండా ఏదో చేసేద్దామని వచ్చిన మనుషులు చేసి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడు అన్నవాడు ఎవరో కూడా ఎప్పుడూ కూడా ప్రొటెస్టులు చేస్తారు, అవసరమైతే ఘర్షణ పడతారు, బ్యారికేడ్స్ చేసుకుని వెళ్ళడం చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి తప్ప ఒక మహిళా అధికారి ప్రబలిక పట్ల నిజంగా కూడా అది చూస్తే ధృతరాష్ట్రుడు కొలువులాగా జరిగింది. అక్కడ ద్రౌపది వస్త్రాభరణం జరిగింది, అక్కడ ఇక్కడ జరగలేదు తప్ప ఆ అమ్మాయిని ఏంటి ఆ చుట్టుముట్టిన విధానం ఏంటి, ఆ అమ్మాయి ఒంటిపై చేసిన విధానం ఏంటి నాకెందుకు అర్థం కావట్లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చూస్తా ఊరుకుంటున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చూస్తా ఊరుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నా కొడుకులు తీసుకొచ్చి ఎక్కడికెక్కడ తోలు తీసి లోనపారాయడం మానేసి వీళ్ళు ఎందుకు మేనవేషాలు లెక్కెడతారు వీళ్ళిద్దరు మాకు అర్థం కావట్లా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఓ మహిళా పోలీస్ అధికారులు చేస్తుంటే యూనియన్ లేవే, పోలీస్ యూనియన్ లేవే. అంటే ట్రైన్లెట్ డెహ్రాడూన్ ట్రైన్లెట్ సెంచులు కూడా దగ్గర పనిచేయట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సెంచులు కూడా ట్రైనింగే, పెద్ద ట్రైనింగ్ ఏందా? డెహ్రాడూన్ ట్రైనింగ్ ఎందుకు పనికిరాకుండా పోయిందా అని చెప్పి ఒకసారి వ్యవస్థలు పునరాలోచించుకుని పరిస్థితి అయితే ఇవాళ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఒక మహిళా అధికారిని ఆ విజువల్ చూశారండి మీరందరూ? సార్ ఆ విజువల్ ఎంత దారుణంగా ఆ అమ్మాయిని చుట్టూ ముచ్చిస్తే ఆ అమ్మాయి మాన ప్రాణాలు కాపాడుకోవడానికి చేతులు అడ్డు పెట్టుకుని ఉంటే అటువంటి దృశ్యం అసలు మనం సినిమాల్లో ద్రౌపది వస్త్రాభరణప్పుడు కూడా చూపించి అలా దాటిస్తుంటాడు. ఇటువంటిది అంత దారుణంగా చేస్తుంటే ప్రజలు కూడా తిరగబడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక వీళ్ళున్నారు కొంతమంది నాయకులు. మొన్న ముద్రగడ పద్మనాభ గారు మరణించినంటే ఆ టైంకి మేము మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆపరేషన్ చేయించుకుంటే బొంబాయి వెళ్ళే పరామర్శించాను. మాతో కూర్చొని ఆయన మాతో ఉంటుండగా
ఆయనకి మెసేజ్ వచ్చింది. వస్తే ఆయన అంటే 2 నిమిషాలు మనందరినీ చూడండి మౌనం పాటించి వెంటనే ఆయన ఏదో టెస్ట్ కొట్టి మనం ఏ రకంగా గౌరవించుకోవాలి చూడాలని మనం ఆయన్ని అని చెప్పి టెస్ట్ కొట్టి చేశారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, మొత్తం చేశారు. చాలా ప్రమాణమైన గౌరవం. అధికార నాశనాలు మా కెల్లంపూడి మండలంలో ప్రతి నాయకుడికి ఎప్పుడు అధికార నాశనాలతో వెళ్ళాడు. అటువంటి నాయకుడికి అధికార నాశనాలు జరుగుతూ ఉంటే వచ్చి ఏంటి ఆంబోతు రాంబాబు వాడు విశ్లేస్తాడు, వాడు మాట్లాడితే పోలీసులు తోసేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు తోసేస్తా ఉన్నాడు. మన ఏదో ఊర్లో తోసేసాడు, 2 చేతులు పెట్టుకుని ఆంబోతులాగా కుమ్మేశాడు పోలీసుని, చర్యలేదు. అలాగే మన కెల్లంపూడిలో అధికార రాజ్యాలతోటి ప్రభుత్వ రాజ్యాలతో జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చి పోలీసులు నెట్టేసి తోసేసి ఇది చేస్తూ ఉంటే సరే ఏ మెసేజ్ ఇస్తున్నాం మనం? వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గట్టిగా పార్టీలో ఉంటానే పార్టీ తరఫున డిమాండ్ చేసే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో వస్తూ ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రామ, మండల, జిల్లా, పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనను సమగ్రంగా చేపట్టి నిర్ణీత గడువులోగా సమర్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులతో ప్రణాళికల రూపకల్పనపై సమీక్షించిన కలెక్టర్ అన్ని శాఖలు తమ కార్యాచరణ ప్రణాళికలు, అమలులో ఉన్న పథకాలు, ప్రతిపాదిత పనులు, నిధుల వినియోగం, లబ్ధిదారుల వివరాలను జీపీడీపీ ప్రణాళికల్లో పొందుపరచాలని సూచించారు. యువర్ రెస్పాన్సిబిలిటీ. డిపార్ట్మెంట్స్ అందరూ ఈ మీటింగ్ తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్ సర్వశిక్ష అభియాన్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్పీడీసీఎల్, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్. ఇంకా కూడా మీరు ట్రైనింగ్ పెట్టారా? ఇచ్చినారా ఆల్రెడీ? మీ మండల్ లెవెల్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు బై ఆగస్ట్ ఎండ్ నా ఎప్పుడు దాకా చేయాలి? ఆగస్ట్ 15th లోపల మనకు ఇది జీపీడీపీ ప్లాన్స్ చేయాలి. రానున్న ఆగస్టు 17 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఏర్పాట్లను శాఖల వారీగా సమీక్షించిన కలెక్టర్ జాతీయ పతాకావిష్కరణ, పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, పార్కింగ్ తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాకు ఆదర్శంగా నిలిచేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సో ఎస్ఐస్ ఇద్దరు ఉంటారు, హెచ్సీస్ ఒక 2 ఉంటారు, ఏసీపీ ఒకరు ఉంటారు మేడం. వీళ్ళతో మనము గార్డ్ ఆఫ్ ఆనర్ చేస్తాం మేడం. ఇక మిగతా కూడా ఈ యొక్క అరేంజ్మెంట్స్ అన్ని కూడా మీయే ఉంటాయి మేడం. సో ఏదున్నా కూడా మేము చూసుకుంటాం మేడం. చేస్తాడు. కాకపోతే ముందే మనము 5th వరకు చాలా వరకు హాలిడేస్ వస్తూ ఉన్నాయి కాబట్టి 5th మ్యాక్సిమం 7th వరకు మీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి డిపిఆర్ఓ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం అందరి డిపార్ట్మెంట్స్ కూడా ముందే ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ ఐ థింక్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రతి సంవత్సరం చేస్తున్నారు, ఐడియా ఉంది. కానీ ఎవరికి ఏమైనా డౌట్ ఇదే చేస్తాము తో ఎలా చేస్తాము? ఏసీ గారు క్లియర్ గా చెప్పినారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ప్లీజ్ కోఆర్డినేట్ విత్ జీడబ్ల్యూఎంసీ అండ్ ఏడీ మైన్స్ ఆల్సో కి అక్కడ ఎక్కడైనా మొరం ఫిల్లింగ్ ఏమైనా అట్లాంటి అవసరం ఉంటే ఆ ఏరియా ప్రిపరేషన్ మొత్తం మీ రెస్పాన్సిబిలిటీ. ఫ్లోరల్ డెకరేషన్ గానీ, వాటర్ అరేంజ్మెంట్ 1-2 days ముందు ఐ థింక్ మీరు వాటర్ అది కూడా చేస్తారు, స్ప్రింక్లింగ్ చేస్తారు. సో అంతా జీడబ్ల్యూఎంసీతో కోఆర్డినేట్ చేయండి. బట్ ఆ ఏరియాకి మొత్తం ప్రిపరేషన్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నల్లబెల్లిలో నిర్వహించిన అంతిమ సంస్కారాలలో ప్రభుత్వ అధికారులు పాల్గొని నివాళులు అర్పించారు. ప్రభుత్వ గౌరవ వందనం మధ్య అంతిమ యాత్ర కొనసాగగా ప్రజాప్రతినిధులు, అధికారులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మాజీ ఎమ్మెల్యేకు కన్నీటి వీడ్కోలు పలికారు.
పూణే బంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.